హలో గైస్, నేను మీ బన్నీని. ఈరోజైతే మన మచిలీపట్నం జరుగుతున్న ఎగ్జిబిషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే లోపల వెళ్ళడానికి అయితే మనిషికి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. మేమైతే ముగ్గురికి 150 అయితే ఇచ్చాము. మరి లోపల వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఒకసారి అటు చూడండి. టికెట్ కౌంటర్ అంటే టికెట్ కౌంటర్ చూశారు కదా. ఇదైతే లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం, చూడండి. హలో గైస్, మేమైతే లోపలికి వచ్చేసాము. లోపల చూసారు కదా, మన హైదరాబాద్లో ఉన్న చార్మినార్ ఇక్కడ కట్టేసారు అన్నమాట. ఇప్పుడు కట్టారో తెలియదు, అసలు కట్టేశారు. ఇక్కడ చూస్తుంటే అచ్చా మన చింతపల్లిలో జరిగే జాతరలా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం చార్మినార్ వెళ్ళిపోతున్నాం, హైదరాబాద్ చార్మినార్కి. మనకి ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట ఇక్కడ ఎగ్జిబిషన్. మినిమం ఇక్కడ చేస్తూ ఒక 2 వారాలు అవుతుంది. చూడండి ముందుకెళ్ళి చార్మినార్ అయితే మామూలు లేదు, హైదరాబాద్ చార్మినార్. ఇంకా హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఫోటోలు తీసి హైదరాబాద్లో తీసుకున్నామని పోస్ట్ చేసేస్తాము. మన చింతపల్లిలో జాతర ఎలా జరుగుద్దో ఇక్కడ అలా జరుగుద్ది అనమాట, సంవత్సరానికి ఒకసారి. సో మన విలేజెస్లో అంటే జాతర అంటారు, ఇక్కడేమో ఎగ్జిబిషన్. జాతర అంటే దేవుళ్ళకి సంబంధించింది, కానీ ఇక్కడ మామూలుగా సంవత్సరానికి ఒకసారి ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు అనమాట. మీకు మొత్తం చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, మనకు ఆటలు ఆడడానికి కానీ తినడానికి కానీ. ఇప్పుడైతే మనం ఇక్కడ తినడానికి, ఆకలి వేసినప్పుడు తినడానికి కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్, అలాగే మన మనసు ప్రశాంతం అవ్వడానికి సాంగ్స్ కూడా వేస్తారు ఇక్కడ. చూసారు కదా, జాయింట్ వీల్. ఎవరైనా ఎక్కాలనుకుంటున్నారా, వచ్చేసేయండి. అయితే వీడియోలో అన్నీ చూపించాలంటే కొంచెం వీడియోలు ఎంత అవుద్ది, అందుకని అన్నీ కవర్ చేసేస్తున్నాను అనమాట. సరిగ్గా తీయట్లేదు, స్పీడ్గా తీసేస్తున్నాను. ఇక ఎలాగో చింతపల్లి జాతర, పాడేరు జాతర చూడలేము కాబట్టి ఇక్కడైనా ఇది చూసేద్దామని వచ్చాము. చూస్తుంటే మన చింతపల్లి జాతర చూసినట్టే ఉంది. ఇంకా 2 months అవుతుంది చింతపల్లి జాతర చూడడానికి. అంతవరకు ఇక్కడ ఎంజాయ్ చేసేయడమే. ఇంకా ఇదే అనమాట మన మచిలీపట్నంలో చేస్తున్నారు. ఈరోజు అయితే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ప్రతిరోజు వస్తున్నారు అనమాట. ఈరోజు సండే ఎక్కువ మంది రావాలి, కానీ రావట్లా. సో గైస్ చూడండి, ఇదైతే మెల్లగా అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇటు ఆట అయితే ఊగుతుంది. ఇంకా చూడండి, జైంట్ వీల్ అయితే ఆపేస్తున్నారు. బాగుంది కదా. ఇక్కడ చూస్తుంటే నాకైతే చింతపల్లిగా చూసినట్టు అనిపిస్తుంది. సో గాయ్స్ చూడండి, మనకు చేతులు కావాల్సిన అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, మనం అయితే రింగ్స్ కూడా వేయొచ్చు. మనకైతే అంత సీన్ లేదు, అక్కడ వేద్దామన్నా. చూడండి, చాలా బాగున్నాయి కదా. చాలా రకరకాలమైన పెన్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇన్ని రోజులు ఫ్రీ ఫైర్ ఆడాను, కానీ ఈ గన్ అయితే మర్చిపోయాను. మన వాడైతే కలదలు వేసుకొని అసలు మామూలుగా చేయట్లేదన్నమాట, బాగా ఓవర్ అయిపోతున్నాడు. మనకు అన్ని రకమైన పెన్లు కూడా దొరకబడును ఇక్కడ. డబల్ షాట్ గన్ అమ్మాయిలకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి పెన్లు. సో గర్ల్స్ కూడా అటు ఉంటాయి బ్యాంగిల్స్ వేసుకోవడానికి. చూడండి, హాయ్ గైస్.
ఇంతేనా? ఇక్కడ ఇది ఫోటో తీసుకుంటాం ఒక 2-3 చార్మినార్ కాడ అంతే. హైదరాబాద్ వెళ్ళిపోయినా ఇంకా చార్మినార్ ఉన్నట్టే ఇంకా అనమాట. సంతోషపడుతున్నాం ఇక్కడ వచ్చామని. మనవాడు చార్మినార్ వచ్చేసింది ఇక్కడికి. మనవాడు అయితే ఎందుకో కానీ ఏంటో తీసుకుందాం తెగ చూసేస్తున్నాడు. ఇక్కడ ఏం తీసుకుంటాడో తెలీదు. ఇక్కడైతే పైన ఎక్కుదాం చార్మినార్ పైన. బ్యానర్స్ కట్టేస్తున్నారు బాబు. నేను ఏటో పెట్టున్నాను అనుకున్నాను. అయినా బాగా చేశారులే. ఏదేమైతే అది చాలా బాగా అనిపిస్తున్నాయి. తొక్కి అయితే ఇక్కడ విరిగిపోయినట్టున్నాయి. పడిపోతాం నరాలు. ఇంకా మనమే అందరు మనమే చూస్తున్నారు. మనకైతే సిగ్గేస్తుంది. అయినా నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం డ్యాన్స్ చేయొచ్చు. అందరు ఇక్కడ ఆడియన్స్ అయితే చూస్తారు, కానీ అంత డ్యాన్స్ మనకు రాదు. జస్ట్ జోక్ చేసిన. ఇక్కడైతే చూడండి లైటింగ్స్ బాగున్నాయి. అలా అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. చూడండి ఒకసారి ఇటు డ్యాన్స్ చేసినప్పుడు అయితే ఆడియన్స్ చాలా మంది చూస్తారు ఇటు.